ఇల్లు, భవనాలకు కూడా త్వరలో విద్యుత్ వినియోగ సామర్థ్య రేటింగ్ తప్పనిసరి కావచ్చు. దేశంలో విద్యుత్ పొదుపును ప్రోత్సహించడంతో పాటు విద్యుత్ వినియోగ సామర్థ్యాన్ని పెంచే లక్ష్యంతో కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ ఈ ప్రతిపాదనను పరిశీలిస్తోంది. ఈ అంశాన్ని ముసాయిదా జాతీయ విద్యుత్ విధానం 2026లో పొందుపరిచింది. ప్రస్తుతం ఎలక్ట్రానిక్ పరికరాలకు అమలులో ఉన్న స్టార్ రేటింగ్ మాదిరిగానే భవనాలకు విద్యుత్ వినియోగ సామర్థ్య రేటింగ్ ఇవ్వాలని కేంద్రం ప్రతిపాదించింది. భవన నిర్మాణం, ఇన్సులేషన్, గాలి ప్రసరణ, సహజ కాంతి వినియోగం, ఏసీలు, లైటింగ్, ఇతర విద్యుత్ పరికరాల సామర్థ్యం వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని రేటింగ్ నిర్ణయించే అవకాశం ఉంది. దేశంలో ఏసీలు, డేటా సెంటర్లు, ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరుగుతుండటంతో విద్యుత్ డిమాండ్ కూడా వేగంగా పెరుగుతోంది. రానున్న రోజుల్లో గరిష్ట విద్యుత్ డిమాండ్ 300 గిగావాట్లకు చేరే అవకాశం ఉందని కేంద్రం అంచనా వేస్తోంది. విద్యుత్ పొదుపు, పీక్ అవర్ లో డిమాండ్ తగ్గించడం, కార్బన్ ఉద్గారాలను నియంత్రించడం ఈ ప్రతిపాదన ప్రధాన లక్ష్యాలు. ఈ విధానం అమల్లోకి వస్తే కొత్తగా నిర్మించే భవనాలకు విద్యుత్ వినియోగ సామర్థ్య ప్రమాణాలు తప్పనిసరి అయ్యే అవకాశం ఉంది. అలాగే భవిష్యత్తులో ఇల్లు కొనుగోలు లేదా అద్దెకు తీసుకునే సమయంలో విద్యుత్ వినియోగ రేటింగ్ కూడా కీలక ప్రమాణంగా మారవచ్చు.